రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇక వచ్చే 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారిందని, ఇది తెలంగాణకు ఆనుకుని తూర్పు విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ఈ ప్రభావంతో వారం రోజుల పాటు వర్షాలుంటాయని అన్నారు. ఇవాళ 21 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపు 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఐఎండీ అధికారులు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారిందని, ఇది తెలంగాణకు ఆనుకుని తూర్పు విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ఈ ప్రభావంతో వారం రోజులు వర్షాలుంటాయన్నారు. ఇవాళ 21 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపు 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మంచిర్యాల ప్రజలకు వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాగ్పూర్ టు సికింద్రాబాద్ వందే భారత్ రైలుకు హాల్టింగ్ కల్పిస్తూ ఇటీవల రైల్వే శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ, మంత్రి వివేక్ కృషికి అభినందనలు తెలిపారు స్థానికులు. మంచిర్యాల ప్రజల కల నెరవేరింది. వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాగ్పూర్ టు సికింద్రాబాద్ వందే భారత్ రైలుకు హాల్టింగ్ కల్పిస్తూ ఇటీవల రైల్వే శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఇవాళ మంచిర్యాలలో వందే భారత్ రైలును కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు పార్లమెంట్లో కూడా గొంతు తీసుకొని దీన్ని సాధించడం మనం వారిని చాలా అభినందించాల్సిన విషయము. ఇంత మంచి సౌకర్యము మనకు డే టైం లోపల ప్రజలకు వర్కింగ్ అవర్స్ లోపల ఉపయోగపడేలా ఉంటుంది. అదేవిధంగా రిటర్న్లో కూడా మనకు వర్కింగ్ అవర్స్ కాగానే మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ బయలుదేరడానికి కోసం ఉన్నది కనుక ఇది చాలా ఉపయోగకరమైన ట్రైను. వ్యాపారస్తులకు కానివ్వండి, వేరే అధికారులకు కానివ్వండి, అనధికారులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అందరికి కూడా అన్ని వర్గాల వారికి కూడా ఇది ఉపయోగం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో నష్టపోయిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రానికి 5,300 కోట్ల రైల్వే నిధులిచ్చామన్నారు. ఎయిర్పోర్ట్ తరహాలో రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాకా వెంకటస్వామి అని కొనియాడారు బండి సంజయ్. వారి బాటలోనే మంత్రి వివేక్ కమిట్మెంట్ ఉన్న లీడర్ అన్నారు. ఎంపీ వంశీకృష్ణ కృషితోనే మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ అయిందన్నారు కేంద్ర మంత్రి. దాదాపు 40 రైల్వే ప్రాజెక్టులు ఇవాళ పనులు నడుస్తూ ఉన్నాయి. దాదాపు 4,300 కిలోమీటర్ల యొక్క వర్క్స్ ఇంకా పెండింగ్లో ఇంకా నడుస్తూ ఉన్నాయి పనులు కూడా. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల్లో 42,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఇలా ఖర్చు చేస్తాం మనం తెలంగాణ రాష్ట్రానికి. ఈ 40 ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 80,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ప్రణాళికలు సిద్ధం చేసింది. ఖర్చు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ 40 ప్రాజెక్టు పూర్తి కావడానికి. ఇట్లా ఈ విధంగా మనం చేస్తున్నాం. అమృత్ భారత్ పేరుతోని ఇవాళ రామగుండం, కరీంనగర్, సికింద్రాబాద్, నాంపల్లి ఇట్లా అనేక స్టేషన్లను అమృత్ భారత్ కింద ఇవాళ ఎయిర్పోర్ట్లను మైమర్పించే స్థాయిలో ఇవాళ ఆధునీకరించే ప్రయత్నం ఎవరైనా చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. నేను అనేది చెల్లపల్లి టెర్మినల్ పోతే అది ఎయిర్పోర్టా రైల్వే స్టేషన్ నాకే అర్థం కాలేదు. అంత మంచి అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. మంచిర్యాలలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి అవసరం ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాలలో వందే భారత్ రైలు హాల్టింగ్ ను ప్రారంభించుకోవడం మంచి పరిణామమన్నారు. మంచిర్యాల ప్రజల సౌకర్యం కోసం కేంద్రంతో పలుసార్లు చర్చలు జరిపి పనులు జరిగేలా చూస్తున్నామన్నారు. పార్లమెంట్లో ఎంపీ వంశీకృష్ణ పలుమార్లు ఈ అంశంపై ప్రస్తావించడంతో మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ కు రైల్వే శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు మంత్రి వివేక్. వందే భారత్ మొత్తం దేశంలో ఈ వందే భారత్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాకు ఎప్పుడు కూడా ఉండే, నేను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు
మీ అందరికీ తెలుసు 2009లో ఫస్ట్ ఇంటర్సిటీ ట్రైన్ 100 రోజుల్లోనే హైదరాబాద్ సికింద్రాబాద్ టు బెల్లంపల్లి ఆ రోజులలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ ఇంటర్సిటీ ట్రైన్ నడుస్తున్నది. సార్ మాకు 2 ఓవర్ బ్రిడ్జ్ కావాలంటే అప్పుడు ఆర్కేపీలో ఒక ఓవర్ బ్రిడ్జు, రామగుండంలో ఒక ఓవర్ బ్రిడ్జు, ఈ 2 ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేపించి ఆ రోజులలో పూర్తి కూడా ఆ ఓవర్ బ్రిడ్జెస్ చేయడం జరిగింది. నవంబర్, డిసెంబర్, జనవరి 3 మంత్స్ మీరు ఎట్లన్నా ఇక్కడ కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్ చేసేలాగా చేయాలని చెప్పి మీకు కోరుతున్నాను. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు చాలామంది భక్తులు పోతారు శబరిమలకు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి తిరుపతికి పోయి అక్కడి నుంచి వస్తారు. సో ఈ ట్రైన్ స్టాప్ చేసేది చాలా ఇంపార్టెంట్. సింగరేణి నుంచి ఏటా 10,000 కోట్ల ఆదాయం వస్తుందన్నారు ఎంపీ వంశీకృష్ణ. హాల్టింగ్ కోసం 2 ఏళ్లుగా కృషి చేసినట్లు తెలిపారు. లోక్సభలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించామన్నారు. పెద్దపల్లి జిల్లాలో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేరళ ఎక్స్ప్రెస్ స్టాపింగ్ కోసం కృషి చేస్తామన్నారు. మంచిర్యాలలో హాల్టింగ్ కు ఓకే చెప్పిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ వంశీకృష్ణ. ఈ వందే భారత్ ట్రైన్ ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరు చూసినారు. నాకు రైల్వే బడ్జెట్ మీద మాట్లాడడం అవకాశం వచ్చిన ఫస్ట్ స్పీచ్లోనే రామగుండము, మంచిర్యాలు, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, మంచిర్యాల డిస్ట్రిక్ట్లో 2 స్టాప్లు కావాలని చెప్పి అప్పుడు రైల్వే బడ్జెట్ మీద కూడా మాట్లాడడం జరిగింది. మీ అందరు తెలుసు మన దగ్గర కోల్ మైన్స్ ఎక్కువ ఉంటాయి, కోల్ వర్కర్లు ఎక్కువ ఉంటారు. మనము రైల్వే శాఖకి ఇచ్చే కాంట్రిబ్యూషన్ దాదాపు 10,000 కోట్ల పైన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాను. మంత్రి గారు కూడా ఉన్నారు. అశ్విని వైష్ణవ్ గారికి కూడా పెద్ద ధన్యవాదాలు. ఎందుకంటే వాస్తవం అని చెప్పాలంటే మాట్లాడుతుంటేనే ఫోన్ నా చేతి నుంచి లాక్కొని ఆయన నంబర్ పెట్టి ఆయనకే మెసేజ్ ఇచ్చి ఆయననే రిప్లై చేసేసి సేవ్ మై కాంటాక్ట్ అని చెప్పి చాలా వేగంగా స్పందించినారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా లేఖ రాసినాము, అశ్విని వైష్ణవ్ గారికి రిక్వెస్ట్ పెట్టినాము. వారు నాకు దానికి రెస్పాన్స్ కూడా ఇచ్చినారు. దీని మీద మేము పనిచేస్తామని చెప్పి త్వరలో దాని మీద కూడా మేము దాన్ని టేకప్ చేసి మేము మంచి రిజల్ట్ వచ్చేలాగా చూస్తాము. మంచిర్యాల స్టేషన్లో వందే భారత రైలు హాల్టింగ్ కోసం పార్లమెంట్లోనూ గలమెత్తారు ఎంపీ వంశీకృష్ణ. మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను పలుసార్లు కలిసి విన్నవించారు. మంచిర్యాలలో వందే భారత్ సహా పలు రైళ్ల హాల్టింగ్ పై చర్చించారు. రైళ్ల హాల్టింగ్ అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. దీంతో వందే భారత్ హాల్టింగ్ కు ఓకే చెప్పింది రైల్వే శాఖ. మంచిర్యాల జిల్లా రైల్వే స్టేషన్లో వందే భారత్ సేవలు అందుబాటులోకి రావడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వందే భారత్ హాల్టింగ్ వల్ల వ్యాపారులకు, ప్రజలకు మంచి సౌకర్యంగా ఉంటుందన్నారు స్థానికులు. ఇందుకు కృషి చేసిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి వివిధ శాఖల పనితీరు రివ్యూపై మంత్రి చేశారు వెంకటస్వామి. ఇక కొంతమంది అధికారుల తీరుపై మండిపడ్డారు మంత్రి. ప్రజలకు అందుబాటులో లేకపోవడంపై మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ట్రాన్స్కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. తాగునీటి, విద్యుత్ వంటి సమస్యలు పట్టించుకోకపోవడంతో కొందరు అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ట్రాన్స్కో అధికారులపై మండిపడ్డారు మంత్రి. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వార్నింగ్ ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, సఫిషియెంట్ యూరియా ఇదే మీరు రికార్డు పెట్టుకోలేరా? పెట్టున్నాం. ఎందుకంటే పట్టేదారులు తీసుకుంటారు, కౌలుదారులు తీసుకుంటున్నారు. కొంతమంది ఫార్మర్స్ మన దగ్గర చాలా మంది కౌలు ఫార్మర్స్ ఉన్నారు సార్. అవును, నాకు 2600 ఇంకా వస్తున్నాయి. గివ్ ఇన్ 700-800 దాంట్లో ఇస్తాం. మళ్ళీ ఇంకా 2600 వస్తే ఐ విల్ బి అవుట్ ఆఫ్ దిస్. 100% ఇస్తాం బిఫోర్ 10th. యూరియా కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఎంత పంట నష్టం జరిగింది, పంట నష్ట పరిహారం బాధితులకు అందించారా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులపై స్టేటస్ పై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. యూనివర్సిటీలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు గవర్నర్. తర్వాత వివిధ రంగాలలో 2024 సంవత్సరంలో 22 మంది పీహెచ్డీ పరిశోధకులు 53 మంది పీజీ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేసి వారిని అభినందించారు గవర్నర్. ఈ కార్యక్రమంలో ఆచార్య బిఎస్ మూర్తి, యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ గవర్నర్కు స్వాగతం పలికారు. జరగాలన్నా పెన్ను పెడతా కింద. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ప్రజావాణిలో ప్రజా ఆర్జీలకు స్పాట్లోనే పరిష్కారం చూపుతున్నారు కలెక్టర్ రాజర్షి. ఇక ప్రజావాణిలో అన్ని మండలాల తహసీల్దార్లను వీడియో కాన్ఫరెన్స్తో అనుసంధానం చేశారు. ప్రజలు అర్జీలను ఇచ్చిన వెంటనే ఆ మండల తహసీల్దార్లతో మాట్లాడుతున్నారు కలెక్టర్. ప్రజలు ఏ సమస్యతో వచ్చినా వెంటనే పరిష్కరించాలని కోరుతూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ రాజర్షిష చర్యలపైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో హిజ్రాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. డబ్బులు ఇవ్వలేదని భక్తులపై దాడి చేశారు హిజ్రాలు. కొంతకాలంగా రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులను డబ్బులు ఇవ్వాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే భక్తులపై దాడులు చేస్తున్నారు. ఒకవైపు బిచ్చగాళ్లు, మరోవైపు హిజ్రాల వేధింపులతో ఆలయానికి రావాలంటేనే భయపడిపోతున్నారు భక్తులు. ముసలి కొట్టేందుకు మేము ఆల్రెడీ ఇచ్చిపోయినా మేము ఆల్రెడీ రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో పర్యటిస్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను కలిసి రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించాలని కోరారు తుమ్మల. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు రజత్ కుమార్ మిశ్రా. ఢిల్లీలో పర్యటిస్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను కలిసి రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించాలని కోరారు తుమ్మల. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు రజత్ కుమార్ మిశ్రా. పాలమూరు జిల్లాలో 3 నెలలుగా జనానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. మహబూబ్ నగర్ లో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనులోకి చొరబడింది. బోనులోకి వెళ్లిన చిరుత మళ్లీ బయటపడేందుకు ప్రయత్నించి స్వల్ప గాయాల పాలైంది. దీంతో చిరుతను చికిత్స అందించేందుకు హాస్పిటల్ కి తీసుకెళ్లారు అధికారులు. ఆ తర్వాత హైదరాబాద్ జూ పార్క్ కి తరలించనున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. 3 నెలలుగా చిరుతపులి జనానికి భయాందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా ఏవైతే వీరణపేట అట్లాగే టీటిగుట్ట ఏరియాలకు జనావాసాలకు సమీపంలోనే చిరుతపులి సంచరిస్తున్నటువంటి తరుణంలో దాదాపు 3 నెలల తర్వాత ఒక బోన్కి చిరుతపులి దొరికింది. ఆ చిరుతపులి బోన్లో బంధించబడింది. ప్రస్తుతం మనం ఆ వెహికల్ చూస్తున్నాం. ఇక్కడ బంధించబడినటువంటి చిరుతపులను నేరుగా హైదరాబాద్ జూ పార్క్ తరలిస్తారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో వాటన్నిటిని కూడా కొంత మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ ఫారెస్ట్లో వదలడానికి ప్రయత్నాలు చేస్తారు. సో ఎంటైర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా అంటే ఈ ఏదైతే మహబూబ్నగర్ శివార్లో ఉన్నటువంటి వీరణపేట టీటిగుట్ట ఏరియాలో ఈ చిరుతపులి దాదాపు 2 నెలలుగా సంచరిస్తున్న సందర్భంలో
చాలా ప్రతిరోజు కూడా కళ్ళలో ఒత్తులు వేసుకొని ఆ ఏరియాలో ఉన్నటువంటి జనమంతా కూడా ప్రయత్నాలు చేశారు చిరుతపులి కోసం. సో ప్రస్తుతం అంతా పాటు లోకల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎప్పుడు చూశారు చిరుతపులి మీరు? చిరుతపులి మనం చూసి దాదాపు 2.5 బ్యాక్ మనం హెచ్ఎన్ ఫంక్షన్ దగ్గర చిరుతపులి చూసినాము. ఇప్పుడు చిరుత ఏదైతే దొరికింది, చిరుతపులి పిల్ల దొరికింది, అసలు చిరుతపుల్ల చిక్కలేదు. మరియు మా జనాలకి స్ట్రిక్ట్గా చెప్తున్నాము, మళ్ళీ సీతాఫలం కోసం దానికోసం మనం అడవిలో పోకూడదు. పెద్ద చిరుత ఆడనే ఉంది, ఆ చిరుత ఇంకా పట్టలేరు, పెద్ద చిరుత చిక్కలేరు, చిన్న చిరుత దొరికింది కాబట్టి ఎవరు అడవిలోకి పోకూడదు. చాలా ప్రాబ్లం అవుతుంది అడవిలో పోతే పెద్ద చిరుత కనిపిస్తే. ఇప్పుడు కూడా చిరుత ఉంది, ఆడ ఉండే ఉద్దేశంతోనే ఉండాలి. అంతకుముందు ఎట్లా ఉండే జనాలు అట్లే ఉండాలి. మనం చూస్తున్నాం ఇక్కడ చిరుతపులిని వ్యాన్లో తీసుకెళ్తున్నారు. సో బోన్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఒక చిరుతపులి ఏదైతే బంధించబడ్డ చిరుతపులి ఉందో అది గాయమైంది దానికి. సో ఫర్దర్గా ట్రీట్మెంట్ తర్వాత జూ పార్క్లో కొన్ని రోజుల సంరక్షణ అనంతరం మళ్ళీ ఫారెస్ట్లోకి పంపించే ప్రయత్నం చేస్తారు. సో దీనికి సంబంధించిన ఎంటైర్ ప్రక్రియ అంతా కూడా జిల్లా ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది అంతా కూడా ఇందులో మానిటరింగ్ చేశారు. ప్రస్తుతం అంతా పాటు డిఎఫ్ఓ గారు ఉన్నారు. సో ఏం చేస్తారు? జూ పార్క్లో రెస్క్యూ టీం ఉంటారు, వాళ్ళు ట్రీట్ చేస్తారు, అక్కడ పంపిస్తున్నాం. ఓకే. సో మొత్తానికి జూ పార్క్లో ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఫారెస్ట్లో రిలీజ్ చేస్తారు, అక్కడ ఫారెస్ట్లోకి వదిలేస్తారు. ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా దాదాపు 2 నెలల నుంచి ఫారెస్ట్ సిబ్బందికి అందరికీ కూడా కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది. దీంతోపాటు జనావాసాలు ముఖ్యంగా వీరన్నపేట అట్లాగే టీడీగుట్ట ఏరియాల జనం అయితే చాలా భయాందోళనకు గురయ్యారు. అక్కడ దాదాపు 2 బోన్లు ఏర్పాటు చేశారు. చుట్టుముట్టు అంతా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్ తోటి నిరంతరం కూడా మానిటరింగ్ చేస్తూ వచ్చారు. మనం ఆ సందడి చిరుతపులిని బంధించి తీసుకొచ్చిన తర్వాత ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అంబియన్స్, కోలాహలం, సందడి వాతావరణం చూస్తున్నాం. దీంతోపాటు రోడ్డు పక్కన కూడా ఫారెస్ట్ ఆఫీసు నియర్ బై ఏరియా అంతా కూడా జనంతో కిరికిరిసిపోయింది. చిరుతపులిని చూడడానికి జనమైతే ఎగబడుతున్నారు. సో ఇప్పుడే ఫారెస్ట్ ఆఫీస్ నుంచి హైదరాబాద్ జూకి చిరుతపులిని తరలించడం జరిగింది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ ఆఫీస్ ఇచ్చిన మహబూబ్నగర్. తెలంగాణ పల్లెల్లో బొడ్డెమ్మ బతుకమ్మల సందడి మొదలైంది. పల్లెల్లో మహిళలకు 18 రోజుల పర్వదినాలు. ఇందులో తొలి 9 రోజులు బొడ్డెమ్మ, ఆ తర్వాత 9 రోజులు బతుకమ్మ ఆడుకుంటూ ఉంటారు. సాంప్రదాయపరంగా ఒకేలాగా కనిపించే ఈ పండుగలు వేటికవే ప్రత్యేకమైనవి. బిజీ జీవితంలో ఇప్పుడు చాలా చోట్ల బొడ్డెమ్మ వేడుకలను కొంతమంది మర్చిపోయినా కరీంనగర్లో మాత్రం ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. నిన్నటి నుంచి ప్రారంభమైన బొడ్డెమ్మ వేడుకలపై స్పెషల్ స్టోరీ. తెలంగాణకే సొంతమైన పూల పండుగ బతుకమ్మ. ఎవరూ కానని అడవి పూలను పూజించే ఈ సంస్కృతి తరతరాలుగా ఇక్కడి పల్లెల్లో కొనసాగుతోంది. అయితే బతుకమ్మ కంటే ముందు బొడ్డెమ్మ వేడుక ఉమ్మడి కరీంనగర్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ బొడ్డెమ్మ పండుగ మహిళలంతా కలిసి ఆడుకుంటున్నప్పటికీ ప్రత్యేకంగా కన్నెపిల్లలకు సంబంధించిన పండుగగా చెప్తుంటారు. సాధారణంగా ఏటా వినాయక చవితి తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నాడు మొదలై 9 రోజుల పాటు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య వరకు జరుపుకునేదే బొడ్డెమ్మ పండుగ. తంగెడు పువ్వుల బంగారు వరుణం బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం, మా బతుకుల్లో దీపం. ఈ అమావాస్య నుంచే తిరిగి ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. బొడ్డెమ్మను కూడా రకరకాలుగా తయారు చేసి వేడుకలు నిర్వహించుకుంటుంటారు. ఇందులో పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ వంటి రకరకాల పేర్లతో వీటిని నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల వెనుక అనేక సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయి. పాముల పుట్టల నుంచి ప్రత్యేకంగా సేకరించిన మట్టిని నీటితో తడిపి ముద్దగా చేసి ఓ చెక్క పీటపై 5 దొంతరలుగా వేసి తయారు చేస్తారు. దొంతర పైన ఓ కలశాన్ని పెడతారు. అందుకే దీన్ని పీట బొడ్డెమ్మ అంటారు. పైన పందిరి వేస్తే దీనినే పందిరి బొడ్డెమ్మ అంటారు. ఇంటి ముందు చిన్న బావిలాగా గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఇలాగే మట్టితో తయారు చేసే బొడ్డెమ్మను బాయి బొడ్డెమ్మ అంటారు. కొంతమంది గుంటల్లాగా తయారు చేస్తారు. ఇలాంటి వాటిని గుంట బొడ్డెమ్మ అంటారు. బతుకమ్మలాగానే ఈ పుట్టమన్ను బొడ్డెమ్మను రకరకాల పూలతో అలంకరిస్తారు. కరీంనగర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం పీట బొడ్డెమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. బతుకమ్మ పాటల్లాగే బొడ్డెమ్మకు కూడా ప్రత్యేక పాటలుంటాయి.
అందులో బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో అంటూ సాగే పాటతో పాటు బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డాలెందరే కోల్ అంటూ సాగే మరో పాటను ఎక్కువగా పాడుతుంటారు. రాగయుక్తంగా ఒకరు ఆలపిస్తుంటే మిగతా వారంతా కోరస్ పాడే ఈ పాటల్లో ఒక సందేశమో పౌరాణిక ఇతిహాసమో దాగి ఉంటుంది. బతుకమ్మ ముందుకు వచ్చేదాన్ని బొడ్డెమ్మ అంటారు. మేము ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీ బొడ్డెమ్మను పేరుస్తాము. మా చిన్నప్పుడైతే ఇంకా చాలా రకరకాల పువ్వులు అవన్నీ తీసుకొచ్చి చిన్నపిల్లలు ఎక్కువ పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి అట్లా ఇంట్లో కన్నె పిల్లలు మొత్తం మంది కూడా వచ్చి ఆడతారు అన్నట్టు. సోమవారం నుండి స్టార్ట్ చేసిండ్రు. అందరూ కూడా షేప్ దాన్ని మెట్లలాగా తీసుకురావడం, చుట్టూ కూడా మళ్ళీ చిన్న చిన్న మెట్లు పెట్టడము, తర్వాత దాంట్లో గౌరమ్మను పెట్టడము, రకరకాల వివిధ రకాలైనటువంటి పూలతోని అలంకరణ చేసేసి చేయడం. బొడ్డమ్మను పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమ్మని తీసుకొని వచ్చి ఈ 7 అక్క చెల్లెళ్ళలాగా మేము పేర్చుకొని ఈ 9 రోజులు ఆడుకొని నిమజ్జనం చేస్తాము. పూలతోని పూజించేది కాబట్టి బొడ్డమ్మ బ్రతుకమ్మ అంటే చాలా ఇష్టం మాకు. మంచిగా మట్టి సేకరించి పూలు ప్రకృతిలో దొరికేటి అన్ని పూలు అన్ని తీసుకొచ్చి మంచిగా పాడి పంటలు మంచిగా ఉండాలి, మా పిల్ల జల్లెలు అందరూ బాగుండాలని, పసుపు కుంకుమలు అందరి పసుపు కుంకుమలు మంచిగా ఉండాలని పసుపుతో గౌరవం చేసి ఇలా ఎంతో మంచిగా చక్కగా మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం. బతుకమ్మను 9 రోజులు ఆడినప్పటికీ ఏ రోజు బతుకమ్మను ఆ రోజే నిమజ్జనం చేసి మర్నాడు మళ్ళీ కొత్తగా వివిధ రకాల పూలతో మరో బతుకమ్మను పేరుస్తుంటారు. కానీ బొడ్డెమ్మను మొదటి రోజు తయారు చేస్తే 9 రోజుల పాటు దాన్ని రోజు పూలతో అలంకరించి ఆడుతుంటారు. చివరిగా 9వ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున ఉదయం నిమజ్జనం చేస్తారు. అదే రోజు నుంచి మళ్ళీ 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకలను కరీంనగర్ మహిళలు ఇప్పటికీ ఆచరిస్తూ భావి తరాలకు మన పండుగ సాంప్రదాయాలను అందిస్తున్నారు. పుట్టమన్ను తీసుకొచ్చి 5 స్టెప్ బై స్టెప్ 5 స్టెప్పులు చేసినాము. పువ్వులతోటి అలంకరించి మంచి పసుపుది గౌరమ్మ వేసి అందరు ముత్తైదలము కలిసి మంగళారతి హారతి ఇచ్చి ఎంతో ఘనంగా ఈ శక్తి టెంపుల్లో జరుపుకుంటున్నాము. తెలంగాణ సాంప్రదాయం వచ్చేసి బొడ్డెమ్మ పండుగ పౌర్ణమి నుండి స్టార్ట్ అవుతుంది. గణపతి నిమజ్జనం అయినాక ఆ గంగమ్మ తల్లి కోరుకుంటుంది, గణపతిని ఎత్తుకోవాలని కోరుకున్నాక గణపతి అయినాక ఈ బొడ్డెమ్మ అమ్మవారు గౌరీదేవి వస్తుంది. 7 అంతరాల గౌరమ్మ అని వేస్తారు బొడ్డెమ్మని. ఇది తెలంగాణ సాంప్రదాయము. బొడ్డెమ్మ చెరువు మట్టి తెచ్చుకొని పవిత్రంగా చేయాలి, పీట మీద పేర్చుకోవాలి బొడ్డెమ్మని. బొడ్డెమ్మ పండుగ 9 రోజులు జరుపుకున్న తర్వాత పిత్రమవాస నుండి బతుకమ్మ పండుగ వస్తుంది. పల్లెల్లో ఐక్యత పెంచడం, పిల్లలకు సాంప్రదాయం నేర్పించడం, ప్రకృతిని పూజించడం అనే భావనతో జరుపుకునే వేడుకలే బొడ్డెమ్మ బతుకమ్మలు. అయితే బతుకమ్మ పండుగలో పూలతో ఆడుకునే ఆచారం ఉంటే బొడ్డెమ్మ పండుగలో మట్టిని పూజించడం ప్రధాన ఉద్దేశం. బొడ్డెమ్మ జరుపుకుంటున్నారని నా గ్రూప్లో మెసేజ్ రాగానే కొంచెం క్యూరియాసిటీ కొద్దీ అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. చెరువులో నుంచి మట్టి తీసుకొచ్చి మన మహిళా జనులందరూ మంచిగా అలంకరించి పూజ చేసి పసుపు కుంకుమతో పూజలు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఇలా పెట్టి మనం ఆడుతున్నారు. యాక్చువల్గా ఈ జనరేషన్లో బొడ్డమ్మ అంటే ఎవరికి అవేర్నెస్ లేదు. అందరూ ఇలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బతుకమ్మ పండుగ అనేది బొడ్డెమ్మతో మొదలవుతుంది. ఈ బతుకమ్మ కన్నా ముందు బొడ్డెమ్మతో కన్నె పిల్లలు, చిన్నపిల్లలు, మహిళలు కలిసి ఈ పండుగను చేసుకుంటారు. తీరొక్క పువ్వులను సేకరించి గౌరమ్మని చేసి మహిళలు, కన్నె పిల్లలు, చిన్నపిల్లలు పాటలు పాడుతూ గౌరమ్మ పాటలు పాడుతూ గౌరమ్మను కీర్తిస్తూ ఈ బొడ్డెమ్మ పండుగను చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ బొడ్డెమ్మను చేసుకోవాలంటే ముందు పుట్టమన్ను సేకరించి పుట్టమన్నుతో బొడ్డెమ్మను చేసి దానిపైన పసుపు కుంకుమ వేసి తీరొక్క పూలతో అలంకరించి బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మ పాటలు పాడుతూ సిరి సంపదలు కలగాలని కన్నెపిల్లలు, చిన్నపిల్లలు, మహిళలు చేసుకుంటారు. ఒకదాని తర్వాత ఒకటి 18 రోజుల పాటు తెలంగాణ పల్లెల్లో మహిళలు అతిపెద్ద వేడుకగా చేసుకుంటుంటారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో జనం ఉక్కిరిబిక్కిరైతారు. ఇక సీజనల్ ఫీవర్స్ జనాలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులు నిత్యం రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. రోజుకు 1200 నుంచి 1800 వరకు రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. 100 మంది ఇన్ పేషెంట్లుగా ఆసుపత్రిలో చేరుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. ఆసుపత్రిలో జ్వర పీడితుల తాకిడి పెరిగేసరికి ఉన్న డాక్టర్లు సరిపోవడం లేదు. వైద్యులు చూసేంత వరకు వేచి ఉండలేక కొంతమంది రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన వారిలో ఎక్కువ శాతం వైరల్ ఫీవర్తో బాధపడుతున్న వారే ఉంటున్నారు. జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం అవుట్ పేషెంట్లు 1000 నుంచి 1200 వరకు వస్తూ ఉండటంతో ఆసుపత్రి రోగులతో నిండిపోతోంది. దీంతో గంటల తరబడి క్యూలో నిలబడి వైద్యం పొందాల్సి వస్తోంది. ఆసుపత్రిలో పలు రకాల మందులు కొరత కూడా రోగులను వేధిస్తోంది. కిట్ల కొరత కారణంగా సిబిపి, విడిఆర్ఎల్, హెచ్బిఎస్ఏజీ రక్త పరీక్షలను బయట చేయించుకోవాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. జ్వరం గురించి వచ్చిండు. అందులో మలేరియా పైపడి వచ్చి రక్తం లేదని, తెల్ల రక్తం ఎర్ర రక్తం లేదని చెప్పారు. ఎక్కిచ్చారు. ఏం తింటలేడు, లేస్తలేడు, నడుస్తే పడిపోతున్నాడు, మాట్లాడ కూడా ఒప్పుక లేకుంటున్నాడు. ఫీవర్ ఉండే టైఫాయిడ్, మలేరియా, వాతావరణం బాగా లేకపోవడం వల్ల రక్త పరీక్షలు అవన్నీ చేయడం జరిగింది. బ్లడ్ ఇన్ఫెక్షన్ కావడం వల్ల బ్లడ్ ఎక్కడం జరుగుతుంది. వాతావరణం చేంజ్ అయిన దాని మూలంగా కూడా ఇప్పుడు సీజనల్ వ్యాధి అనేది అంటుకోవడానికి చాలా ఇది ఉంది. మళ్ళీ హైజీనిక్ సరౌండింగ్ ఏరియా, హాస్పిటల్లో సరౌండింగ్ ఏరియా, 4 దిక్కుల మొత్తం పర్సనల్ హైజీన్ సరౌండ్ ఏరియా మస్ట్ బి క్లీన్ అండ్ నీట్ ఉంచుకోవడము చాలా ముఖ్యము. సీజనల్ వ్యాధులతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల తాకిడి పెరిగింది. ఆసుపత్రుల్లో ఉన్న బెడ్లు రోగులతో నిండిపోయాయి. పలు సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మాత్రలు అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధుల తీవ్రత అధికంగా ఉంది. గ్రామాల్లో రోగులు ఆర్ఎంపీ డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు రోగులను టెస్టుల పేరుతో హైడోస్ మందులతో నిండా ముంచుతున్నారు. అవసరం లేకపోయినా ఆసుపత్రులు అడ్మిట్ చేసుకుని వచ్చిరాని వైద్యం చేస్తూ ఉండటంతో వ్యాధి తీవ్రత మరింత పెరుగుతోంది. ఈ వర్షాలు కురవటం వలన, వాతావరణం మారటం వలన మనకి సీజనల్ వ్యాధులు బాగా వ్యాప్తి చెందుతున్నాయి. మనకి ఒక 3 నెలల క్రితం, 2-3 నెలల క్రితము మన దగ్గరికి 1600, 1500, 1700 అట్లా వచ్చేది అవుట్ పేషెంట్స్. ఒక 200 మంది ఇన్ పేషెంట్స్ ఉండేవాళ్ళు. కానీ ఈ వర్షాల వల్ల సీజన్స్ వ్యాధులు రావటం వలన మనకి డైలీ దాదాపుగా 1800, 1900, 2000 మండే రోజు అయితే 2000ని కూడా టచ్ చేస్తున్నది అవుట్ పేషెంట్స్. ఇన్ పేషెంట్స్ 300 దాటుతున్నారు. సో దీనివల్ల హాస్పిటల్లో బెడ్స్ కూడా ఒక్కొక్కసారి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అయినా కూడా వీలైనంత వరకు బెడ్స్ ఎక్కడో చాట వేసి అడ్జస్ట్ చేస్తున్నాము. ఓవైపు వర్షాలు, మరోవైపు పారిశుధ్య నిర్వహణ లోపాలతో మురుగు రోడ్లపై పారుతోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టును రైతులకు వరప్రదాయనిగా మారుతుందనే లక్ష్యంతో నాడు నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు పూర్తిగా విస్మరించారు. దాంతో ప్రాజెక్టు ఉన్నప్పటికీ బీడు భూములుగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు గాలికి వదిలేశారు. ఆయకట్టుకు నీళ్లందకుండా పోయాయి. నిధులు మంజూరు కాక మరమ్మతులకు నోచుకోని పేదవాగు ప్రాజెక్టు పైన స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని గుమ్మడిపల్లి దగ్గర 1977లో 16,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 1,102 ఎకరాల విస్తీర్ణంలో పెద్దవాగు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు 21 అడుగుల మేర నీటి నిల్వ సామర్థ్యం కలిగింది. ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా వేలేరుపాడు మండలంలో, ఎడమ కాలువ ద్వారా కుక్కనూరు మండలంలోని పొలాలకు నీరందుతుంది. ప్రాజెక్టు కింద అశ్వరావుపేట మండలంలో 2,370 ఎకరాలు, ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 13,700 ఎకరాల ఆయకట్టు ఉంది. రాష్ట్రం వేరైన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. అందుకే వేలాది ఎకరాలు పండే చోట 100 ఎకరాలకు కూడా సాగునీళ్ళు అందడం కష్టంగా మారింది. ఈ పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోయిన దగ్గర నుంచి ప్రతి చోటకి రైతు వారిగా మేము అన్నీ చేస్తున్నాం, కానీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోవట్లేదు. మొన్న కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, హైదరాబాద్ కూడా వెళ్ళి అన్నీ ఇచ్చి వచ్చాం, కానీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోవట్లేదు. దయచేసి ఇప్పటికైనా రైతులు కానీ తెలిసి ఆ రింగ్ బండ వేసారులే, కానీ ఆ రింగ్ బండ వల్ల ఆశ ఉండి కొంతమంది ఉడుపులు వేశారు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే దానివల్ల ఏం ఫలితం లేదు. వచ్చిన వాటర్ వచ్చినట్టే వెళ్ళిపోతుంది. కనీసం దాని మీద ఆఫ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఆయకట్టు ఎక్కువ భాగం ఏపీలో, ప్రాజెక్ట్ అంతా తెలంగాణలో ఉండడంతో పాలకులు ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేశారు. పేరుకే మధ్య తరహా జలాశయంగా ఉన్నప్పటికీ ఏనాడు మరమ్మతులకు నిధులు విడుదల కాని పరిస్థితి.
దీంతో ఆయకట్టు రైతులకు అవస్థలు ఆనాటి నుంచి నేటికి వెంటాడుతూనే ఉన్నాయి. ఇంత దుర్భర పరిస్థితిలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత ఏడాది జూలై 18వ తేదీన వచ్చిన వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. గతంలో పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండిపడడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. 2 అధికారులపై తాత్కాలిక చర్యలతో సరిపెట్టారు. ఆ తర్వాత ప్రాజెక్టుపై పాలకులు దృష్టి పెట్టలేదు. ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు, కానీ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల అధికారులు చొరవ చూపించడం లేదు. సుమారు 1100 ఎకరాల విస్తీర్ణంలో 6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 19.3 అడుగుల ఎత్తులో నీరుండేలా పెద్దవాగు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది రైతులు సాగునీటిని పొంది వివిధ రకాల పంటలు పండించుకునేవారు. అయితే ఎప్పుడూ వరద వచ్చినా వృధాగా గోదావరిలో కలవడం తప్ప ప్రాజెక్టులో నీరు నిలువ ఉండడం లేదు. కళ్ళెదుటే నీరంతా వృధాగా పోతుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు రైతులు. ప్రాజెక్టు కట్ట మీదే జీవనాధారంతో బ్రతుకుతూ వ్యవసాయం చేసే రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా ఏర్పడిపోయింది. ఇక్కడ కేవలం ఆ ప్రాజెక్టు నీటి ఆధారంతో వ్యవసాయం సాగించే చిన్న సన్నకారు రైతులే అధికం. ఇక్కడ ఈ 16 ప్రాజెక్టు కింద ఉండాల్సిన 16,000 ఎకరాల ఆయకట్టు రైతులందరిది కూడా చెప్పలేని వర్ణనాతీతంగా ఉన్న పరిస్థితి ఈరోజు పరిస్థితులలో ఉన్నారు రైతులు. ప్రాజెక్టు తెగిన సమయంలో పెద్దవాగును సందర్శించారు రాష్ట్ర మంత్రులు, అధికారులు. ఆ తర్వాత ఆయకట్టు రైతులకు కొంతమేర అయినా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 3,05,00,000 వ్యయంతో తాత్కాలిక రింగ్ బండిని నిర్మించారు. రైతుల ప్రయోజనమే ధ్యేయమంటూ నిధులను ప్రాజెక్టులో పోశారు. ఎలాంటి కాంక్రీట్ వర్క్ లేకుండా కేవలం మట్టితోనే రింగ్ బండును నిర్మించారు. అయితే ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఒక్కోసారి భారీగా వరద నీరు వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రింగ్ బండ్ ఉపయోగం లేకపోగా ప్రమాదం మాత్రం పొంచి ఉంది. ఓవైపు ప్రాజెక్టులోని నీరంతా వృధాగా పోతుండడం, ఆయకట్టులో పంటలు వేయక బీడు భూములుగా మారడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అయితే ప్రాజెక్టు దుస్థితిని స్వయంగా పరిశీలించిన 2 రాష్ట్రాల ఉన్నత అధికారులు సంయుక్తంగా మరమ్మతులు చేపట్టాలని భావించి రాష్ట్ర స్థాయి అధికారులు సమావేశాలు నిర్వహించారు. దాదాపు 19,20,00,000 వ్యయంతో పూర్తిస్థాయి మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర వాటా 15% కాగా మిగిలింది ఆయకట్టు అధికంగా కలిగిన ఏపీ రాష్ట్రం వాటా 85% నిధులు మంజూరు చేయాలి. అయితే ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. ఉన్న ఆయకట్టులో అధికంగా పోలవరం ప్రాజెక్టులో పోతుండటంతో నిధులను విడుదల చేయడం లేదనే చర్చ నడుస్తోంది. 14-15 నెలలు కావస్తుంది. ఈ రోజుకి ఎక్కడ ఒక తట్టడ మట్టి కూడా వేయలేదు. తాత్కాలిక రింగ్ బండ్ వేస్తామని చెప్పి వేశారు. ఆ తాత్కాలిక రింగ్ బండ్ వేశారు, కానీ దానికి సరిగా రిమిట్మెంట్ లేదు, సరిగా దాన్ని ఒక పారదర్శకంగా వేయలేదు. రైతులకి నీళ్ళు అందించలేకపోతుంది. ఈరోజు పచ్చని పొలాలతో కలకలాడాల్సిన పొలాలు ఇలా బీడు బారైపోయి మాట్లాడితే ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి అధికారులు మేము 2-3 సార్లు అడిగితే ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి నెపం నెట్టేసి ప్రాజెక్టును మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకొని తమకు సాగునీరు అందేలా చూడాలని కోరుతున్నారు రైతులు.